ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మన ఛానల్లో కామెడీ వీడియోస్తో పాటు కూడా ఈ వ్లాగ్స్ కూడా ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి గోల్కొండ కోట. ఇది ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది మెయిన్ దర్వాజా. దీనిపైన అక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ హోల్స్ ఎందుకు పెట్టారా అంటే ఎవరైనా దండయాత్రకు వచ్చినప్పుడు అక్కడి నుంచి కింద ఉన్న సైనికుల పైన వేడి నూనె పోసేవారట. అందుకోసం అని చెప్పేసి ఆ హోల్స్ ఏర్పాటు చేశారు అక్కడ. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేటప్పుడు ఇక్కడ చిన్న దారి ఉన్నది చూసారా. ఇది ఎందుకు గురించి అంటే సైనికులు ఎవరైనా దండయాత్ర వచ్చినప్పుడు ఎక్కువ మంది రాకుండా చిన్నగా వే అనేది ఇక్కడ ఉన్నది. ఇది కోటలో ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ తలుపులు అండి. ఇది కంప్లీట్గా ఇనుముతో చేసిన తలుపులు ఇవి. ఈ కొచ్చటి రాడ్స్ ఉన్నాయి కదండి. ఇవి దేని గురించి అంటే ఎవరన్నా యుద్ధానికి వచ్చినప్పుడు ఏనుగులతో తలుపులు బద్దలు కొట్టేటప్పుడు ఇవి ఏనుగులు కుచ్చుతాయి కాబట్టి బద్దలు కొట్టడానికి వీలు లేకుండా ఇవి ఏర్పాటు చేశారు. కోటలోకి ఎంట్రీ కాగానే ఫస్ట్ ఈ ప్లేస్ కనిపిస్తుంది. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడ కోట పైన ఉన్న రాజుకు మాత్రమే వినిపించేది. ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ కోటకు ఉన్న సంబంధించింది ఇక్కడ చప్పట్లు కొడితే కనీసం కొంచెం దూరం కూడా వినిపించేది కాదు, కానీ అక్కడ రాజుగారికి మాత్రం పూర్తిగా కంప్లీట్గా వినిపించేదట. ఇక్కడ మరొకసారి ట్రై చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే మీకు వినిపిస్తుంది సౌండ్. శివలకు సంబంధించి ఇక్కడ 2 స్నానపు గదులు ఉన్నాయి, లోపల ఉన్నాయి, కానీ లోపల అలో లేదు, అందుకోసం మీకు చూపెట్టలేకపోతున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే చన్నీళ్ళు వేడినీళ్ళు అని చెప్పేసి 2 స్నానపు గదులు ఉంటాయి కదా, అది ఏర్పాటు చేయడం జరిగింది. రాజ కుటుంబీకులు ఎవరైనా చనిపోతే ఈ ప్లేస్లోకి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని శుభ్రపరిచే వాళ్ళట. అంటే స్నానం చేయించడం కానీ వాళ్ళ కల్చర్కి సంబంధించిన ఏదైనా ఒకటి అంతిమ సంస్కారాలకు సంబంధించింది ఈ ప్లేస్లో వాళ్ళను చేసేవాళ్ళట. ఫస్ట్ ఇక్కడ కోటలోకి ఎంట్రీ కాగానే కోట తలుపులకు ఎదురుగానే ఒక ఫిరంగి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎవరన్నా యుద్ధానికి వచ్చినప్పుడు తలుపులు బద్దలు కొట్టినప్పుడు ఈ ఫిరంగితో వాళ్ళు కాల్చేవాట వాళ్ళను, అందుకోసం ఇక్కడ ఇది పెట్టారు. ఇక్కడ ఇది కనిపిస్తుంది చూసారా. దీనికి ఇది ఏంటిదంటే ఆ టైంలో సైనికులు దీన్ని లిఫ్ట్ చేస్తే మాత్రమే ఇక్కడ అర్హత సాధించేవారట. ఇది 250 kgs ఉంటుంది. ఒకసారి మనం ట్రై చేద్దాం. అమ్మో, మనతో కాదు ఇది. అంటే ఇది లిఫ్ట్ చేసిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఈ కోటలో సైనికులకి అర్హత లభించేదట. కొంచెం ముందరికి వెళ్తే సైనికుల రూమ్ ఉంటాయి, చూద్దాం. ఇక్కడ రూమ్స్ వచ్చేసి ఇవన్నీ రూమ్స్ ఉన్నాయి చూసినావా. ఆ టైంలో సైనికులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన రూమ్స్ ఇవన్నీ. ఇక్కడ మనకు ఇక్కడ ఒకటి చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ ఈ హోల్ ఉంటుంది, ఇక్కడ చూడ కాగడాలు ఉంచేవాళ్ళట. ఇక్కడ కట్టెబెట్టేసి నైట్ టైంలో కాగడాలు ఇక్కడ పెట్టేవాళ్ళు. కనిపిస్తుంది కదా. ఈ వన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా కోహినూర్ వజ్రం కానీ, పింటు వజ్రం కానీ, హోపు వజ్రం కానీ ఈ రాజ్యంలోని పరిటాల కొల్లూరు గనుల నుంచి వచ్చాయి. ఈ వనం నుంచి ఇటు పక్కన వే ఉంది. దర్బార్ హాల్లోకి వెళ్తారా, అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం, వచ్చేయండి. 1143లో మనగొల్లు అనే రాళ్లగుట్ట పైన ఒక గొల్ల కాపరి ఒక దేవత విగ్రహం కనిపించింది ఆయనకు. ఆ వార్త విని అప్పటి పాలించే కాకతీయ రాజులకు చేరవేశాడు. వెంటనే ఆ పవిత్ర స్థానంలో రాజుగారు మట్టితో కూడిన కట్టడాలను నిర్మించాడు. అప్పటి నుండి గొర్లకొండగా పేరు ఉండేది, ప్రస్తుతం గోల్కొండగా పిలుస్తున్నారు. గోల్కొండ తొలుతగా 1323లో గయాసుద్దీన్ తులక్ కుమారుడైన ఉలుగ్ ఖాన్ వశమైంది. తర్వాత ముసునూరి కమ్ము రాజుల విప్లవంతో ఓరుగల్లుతో పాటు గోల్కొండను కూడా విముక్తి చేసుకున్నారు వాళ్ళు. దర్బార్ హాల్కి వెళ్ళేటప్పుడు కొంచెం రైట్ సైడ్లో ఇక్కడ ఇది కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇది ఏంటంటే ఆ టైంలో రాజ్యానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి వాటర్ తాగడానికి కోసం ఇది యూజ్ చేసేవారట అండి. ఇది ఇంకోటి పక్కపంట ఇంకో బావి కనిపిస్తుంది అక్కడ చూడండి. ఇవి 2 బావిలు వాటర్ సోర్సెస్ కోసం వినియోగించేవారు ఇక్కడ రాజ్యంలో. ఈ బావి నుంచి మెట్లు ఉన్నాయి కదా, పైకి వెళ్దాం చూద్దాం అండి. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం కోటలో. ఈ మెట్ల మార్గం రాజుగారి సభ మండపంకు ఉంటాయి. కంప్లీట్గా ఈ మెట్లు వచ్చేసి 360 ఉంటాయి. 1361లో పారశీక అశ్వముల కొనుగోలు విషయంలో వచ్చిన తగాదాల ఫలితంగా మహమ్మద్ షా బేలం పట్టణంపై దాడి చేసి వినాయక దేవుని బంధించాడు. దాని తర్వాత 1364లో గోల్కొండ కోట హిందువుల నుంచి చేజారిపోయి అప్పటి నుంచి నవాబులు పరిపాలించారు. ఈ మెట్లు ఎక్కి కొంచెం ముందుకు రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ జైలు కనిపిస్తుంది కదా. ఈ జైలు ఎవరిది అంటే శ్రీరామదాసు బంధించిన జైలు ఇది. సరే చూద్దాం.
భక్త రామదాస్ అసలు పేరు కాచర్ల గోపన్న. గోపన్న మేనమామలైన అక్కన్న, దామన్న వీళ్ళు తనీషా దగ్గర పనిచేసేవాళ్ళు. వీళ్ళు చెప్పారనే ఉద్దేశంతో కాచర్ల గోపన్నకి తహసీల్దార్గా పదవి ఇచ్చాడు. ఆ టైంలో భద్రాచలంలో గుడి కట్టడం కోసం ప్రజల దగ్గర శిస్తుగా వసూలు చేసిన డబ్బును గుడి కోసం ఖర్చు చేస్తాడు. ఆ విషయం తనీషా రాజుకు తెలియడంతో కోపంతో రామదాసుని ఈ జైల్లో బందీగా పెట్టాడు. రామదాసుని బంధించిన ప్లేస్ ఇదండి. ఇందులోనే 12 సంవత్సరాలు బంధించారట ఆయనను. ఇంకోటి వచ్చేసి ఆయన బంధించిన సంవత్సరం వచ్చేసి 1672 నుంచి 1684 మధ్యలో రామదాసుని బంధించేవారట. ఆ టైంలో ఆయన చేతులతో చెక్కిన శిల్పాలు అది పైకి చూద్దాం వచ్చాయండి. రామదాసు తన చేతులతో చెక్కిన శిల్పాలు ఒకసారి చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి కానీ, రాముడు కానీ, లక్ష్మణుడు, ఇంకా చాలా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఆయన చేతులతో చెక్కినవి ఇవి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, రంధ్రాలు. ఆ టైంలో ఆయన జైలు శిక్ష అనుభవించేటప్పుడు ఈ హోల్స్ నుంచెల్లే వాటర్ కానీ, ఫుడ్ కానీ ఈ హోల్స్ నుంచెల్లే కింద వేస్తే ఆయన తినేవాడట. ఇక్కడ 1507 నుండి మొదలుకొని 62 సంవత్సరాలు ఈ గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశంలో నల్లరాతి కోటగా తయారు చేశారు. ఈ కోట బురుజుతో సహా ఇది 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది. కోట పై భాగంగా వచ్చేసి ఇక్కడ ఒక మసీద్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు చూస్తే కనిపిస్తుంది. ఇది పేరు వచ్చేసి ఇబ్రాహీం కుతుబ్ షాహీ మసీద్ అండి. ఇక్కడ పైన చూస్తారు కదా, ఇక్కడ 2 మినార్లు ఉంటాయి చూసినాం. సేమ్ ఈ మినార్లు సేమ్ ఈ విధంగానే చార్మినార్ కూడా మినార్లు ఈ విధంగా పోలి ఉంటాయి. ఇక్కడ చూస్తే కనిపిస్తుంది మీకు. ఈ మసీద్ నుంచి వెళ్ళి కొంచెం ముందరికి వెళ్తే మనకు ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేయండి చూద్దాం. ఈ కోట పైన వచ్చేసి ఎల్లమ్మ తల్లి జగదంబ ఆలయం ఉన్నదండి. ఇక్కడ చూస్తే మనకు టెంపుల్ కనిపిస్తుంది. కన్నా మాదన్న తనిష దగ్గర పనిచేసేవారు కాబట్టి అప్పుడు వీళ్ళిద్దరి కోరిక మేరకు తానిషా రాజు ఈ గుడిని పునర్నిర్మించాడు. మన తెలంగాణలో ఫస్ట్ బోనం ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఈ ఆలయం బ్యాక్ సైడ్ మహంకాళి అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నది టెంపుల్. చూద్దాం రండి. ఇది కోటపై భాగం వచ్చిన తర్వాత ఇది మీటింగ్ హాలు. ఆ టైంలో ఇక్కడనే అన్ని మీటింగ్స్ అయినా తీర్పులైనా ప్రతి ఒక్కటి ఈ భవనంలోనే నిర్వహించేవారు. ఈ భవనం మొత్తం 2 అంతస్తులు ఉంటుంది. ఇది మొదటి అంతస్తు. ఇక్కడ ఓన్లీ రాజ్యంలోని ప్రజలకు మాత్రమే అవకాశం ఉండేది. ఈ మొదటి అంతస్తులో ఇక్కడనే ప్రజలకు సంబంధించిన తీర్పు కానీ, ప్రజలకు సంబంధించిన ఆదేశాలు కానీ ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే చెప్పేవాడు. ఈ ప్లేస్లోనే రాజు ఒక సైడు, మరొక సైడు రాణి కూర్చునేది. ఇది 2వ అంతస్తులకు మెట్ల దారి. ఇదే 2వ అంతస్తు పై భాగము. ఇక్కడ ఓన్లీ రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉండేది. అంటే రాజ్యానికి సంబంధించిన మంత్రులు కానీ, లేకపోతే వేరే రాజ్యానికి సంబంధించిన రాజులు కానీ, ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే ఇక్కడ రాజు వాళ్ళతోని మాట్లాడేవాడు. మరియు ఏదన్నా రాజ్యానికి సంబంధించినవి ఏమన్నా మీటింగ్స్ కానీ ఏదైనా ఉంటే ఆదేశాలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రమే చెప్పేవాడు. ఈ కోట పై నుంచి ఒకసారి ఇట్లా చూస్తే కనిపిస్తుంది అక్కడ సమాధులు. అవి కుతుబ్ షా సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఆయన సమాధులు అట. అక్కడ కోట నుంచి కొంచెం కిందికి దిగిన తర్వాత ఇక్కడ ఫిరంగులు కనిపిస్తున్నాయి చూడండి. 1 2 3 4 ఇవి ఈ ఫిరంగులు ఆ టైంలో యూజ్ చేసేవారు. ఇందులో స్పెషల్ ఫిరంగి ఇదండి. ఇది పంచలోహాలతో తయారు చేసిన ఫిరంగి. ఈ ఫిరంగులు దాటిన తర్వాత మనకు రైట్ సైడ్లో అక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది. సో రాజు రాణి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళట. అక్కడ వెళ్ళి చూద్దాం. ఈ గోల్కొండ కోటను 1687లో ఔరంగజేబు ఈ కోటను తన విజయ అనంతరం తన దగ్గర ఉన్న ఆయుధాలతో ఈ కోట మొత్తం నాశనం చేయడం జరిగింది. ఇది
ఇది అసలైన రాజులు రాణులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండే ప్లేస్ ఇది. ఒకసారి చూస్తే ఎంత బాగా కట్టడాలు ఆ టైంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. ఈ ప్లేస్లోనే వాళ్ళందరూ ఇక్కడ నివసించేవారు. ఇక్కడ నుంచి వెళ్ళి రాజు అక్కడ మన పైన కనిపిస్తుంది కదా, అది మీటింగ్ హాలు. అక్కడికి వెళ్ళి తీర్పులు కానీ లేకపోతే మన సమావేశాలు కానీ ఏదైనా కూడా అక్కడ చెప్పేవారట. ఇక్కడ చూస్తారు కదా, అది నాట్యశాల. అక్కడ రాజు అక్కడ కూర్చొని నాట్యాన్ని చూసేవారట. ఈ ప్లేస్లో ఉండి నాట్యం వీక్షించేవారట. ఇక్కడ ఇది గెస్ట్ హౌస్ అట. అంటే ఇక 3 రూమ్లు ఉంటుంది. 1, 2, 3 ఇవి ఎవరైనా రాజుకు సంబంధించిన కానీ ఎవరన్నా వేరే రాజులు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ గెస్ట్ హౌస్ ఇందులో ఉండేవాళ్ళట వీళ్ళు. ఈ రూమ్లో వచ్చేసి ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే, ఈ కార్నర్ నుంచి మనం ఏం మాట్లాడితే ఆ కార్నర్ నుంచి వెళ్ళి కంప్లీట్గా మనకు హెచ్డి వాయిస్ లాగా వినిపిస్తుంది. చూడండి ఒకసారి. చూశారు కదా ఎంత క్లారిటీగా వినిపిస్తుందో. ఇది ఇలాంటి కట్టడం మాత్రం నేను ఎక్కడ చూడలేదు. ఎవరైనా గోల్కొండకు వస్తే ఇది మాత్రం అస్సలు మిస్ కాకండి. ఒకటి ఇది చెప్పాలంటే అది మామూలుగా లేదు. ఇది కోర్టు నుంచి ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఇది ఉంటుంది చూసండి. ఇది 3 ఫ్లోర్స్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఆ కోటకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఆయుధాలు కానీ మందుగుండు సామాగ్రి ప్రతి ఒక్కటి ఇక్కడ స్టోర్ చేసేవారట. అంటే ఈ దానిలో కొన్ని ఐటమ్స్ మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఈ రూమ్స్ వచ్చేసి అక్కన్న మాదన్న రూమ్స్ అండి. ఇవి వాళ్ళు ఎవరన్నంటే ఇప్పుడు అక్కడ గోల్కొండ పరిపాలించిన రాజు వాళ్ళకి సంబంధించిన మంత్రివర్యులు ఇక్కడ ఈ పైన ఉంటుంది కదా, ఇక్కడ వాళ్ళు రాజ్యానికి సంబంధించిన కానీ ప్రతి ఒక్కటి లెక్కలు కానీ ఏదైనా కూడా ప్రతి ఒక్కటి పుస్తకాలు రాసి ఈ ప్లేస్లో పెట్టేవారు. వాళ్ళకి సంబంధించిన రూమ్స్ ఇవి. ఇదే అండి గోల్కొండ చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మరొక వీడియోతోని మళ్ళీ మీ ముందరికి వస్తా. థ్యాంక్ యూ.